ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారని హరీష్ రావు అయితే నిలదీశారు. రేవంత్ కమెంట్లతో జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ ప్లాన్ మార్చారా, వలస ఎమ్మెల్యేలను కాపాడుతున్నారా, వదిలేసుకుంటున్నారా అన్న చర్చ ఇప్పుడు ప్రస్తుతం అయితే సాగుతుంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ కమెంట్స్, హరీష్ కౌంటర్లపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సత్యవతి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా జితేందర్ గారు, కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఆయన కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా జితేందర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే కూడా ఎవరు ఎమ్మెల్యేలు తమ కాంగ్రెస్ పార్టీలో జంప్ చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అండ్ ఉప ఎన్నికలు ఉండే ప్రసక్తే లేదు, అటు చట్టం మారలేదు, స్పీకర్ మారలేదు, రూల్స్ బుక్ మారలేదు. మరి ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్న క్వశ్చన్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రైజ్ చేస్తున్నారు. ఏంటి ఈ ఉప ఎన్నికలకు సంబంధించి క్లారిటీస్ ఏంటి? ముఖ్యమంత్రి గారు చట్ట ప్రకారంగా కరెక్టే మాట్లాడినరు. గడిచిన 14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ వాళ్ళు అనేక రకాల విధ్వంసమైనటువంటి పరిపాలన చేసిండ్రు. అందులో ఒక దళితుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా లేకుండా మరి ఉన్న వాళ్ళనందరినీ కలుపుకొని రకరకాల ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా 10 సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసినప్పుడు బాధ లేని ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతున్నది? ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు? ఎవరు జాయిన్ అయ్యారని ఇలా ఎవరికి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, అదే విధంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ లాక్కొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి దురదృష్టమైనటువంటి పరిపాలన వారది కాదా? ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చి మరి ఈ రోజు అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి కేసీఆర్ గారు మరి ప్రజల సొత్తు తీసుకొని జీతం తీసుకొని ఈ రోజు విధానసభకు రాకుండా, మరి ప్రజల సమస్యలు ప్రశ్నించకుండా రాకుండా, మేము అయినా కూడా ఆ రోజు ఒక దళితుడు 2 ఎకరాల భూమి ఇస్తాము, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాను ప్రకటించినట్టు కేసీఆర్ గారు ఒక దళితుడు అయినటువంటి బట్టి గారిని మరి ఆయనను ఒక ప్రతిపక్ష హోదా నాయకుడిగా ఉండకుండా చేసినటువంటి ఘనకీర్తి మరి బీఆర్ఎస్ అలది కాదా? మరి అదే విధంగా ఈ రోజు కేసీఆర్ గారు సభకు ఎందుకు రావట్లేదండి? మరి ఈ రోజు కేసీఆర్ గారికి మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంచినాం కదా, మేము అంతా గౌరవపదంగానే చూస్తున్నాం కదా. 2 రాష్ట్రాలలో పార్టీ నాశనమైనా కూడా సోనియా గాంధీ గారు మరి ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణనిచ్చింది. ఆ తెలంగాణ కృతజ్ఞతగా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లాక్కొని అప్రతిష్ట పాలు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఈ నాంది ప్రకటించి 10 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఇచ్చింది వీలు కాదా? ఏ గొంతు ప్రశ్నిస్తుందో ఆ గొంతును అనేది ఇబ్బంది పాలు చేసింది మరి బీఆర్ఎస్ వాళ్ళు కాదా? మరి నాటు ఎలక్షన్స్ లో మరి మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసి భార్య పిల్లలతో నిద్రిస్తుంటే ఎలక్షన్లలో ఓడగొట్టాలి, ప్రశ్నించే గొంతు మరి అసెంబ్లీలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దౌర్జన్యకాండ మొదలుపెట్టింది బీఆర్ఎస్ మరి కేటీఆర్ కాదా? అదే విధంగా ఫామ్ హౌస్ లో మరి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకొని మరి అక్రమంగా నివసిస్తున్నాడు పరిశీలించడానికి వెళ్తే అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? వీళ్ళు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కాదా అని నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళని. అంటే ఒకటండి జితేందర్ గారు, మా పార్టీలో ఎవరు చేరలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కమెంట్స్ చేశారు. అంటే ఏంటి, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేరలేదా? అలాంటప్పుడు మరి బీఆర్ఎస్ ఎందుకు ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు సంబంధించి వేయడం జరిగింది? ఇప్పుడు ఆ రోజు మాత్రము మరి అందరినీ లాక్కున్నప్పుడు ఏమో ఎవరు కోట్ల కేసేసారండి? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా కోట్ల కేసేసారా? ఎవరు లాక్కున్నారండి? ఎవరు లాక్కోగలేదు కదా. ఎవరు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రండి. అభివృద్ధి కోసం కలవడం జరిగింది తప్ప ఎవరైనా అఫీషియల్ గా జైన్ అయినట్టుగా ఎక్కడైనా రూల్స్ చెప్తున్నాయా? అంటే పార్టీ కండువాలు కప్పడాన్ని ఏ రకంగా చూడాలి? సరే అఫీషియల్ గా కలిసారు కరెక్టే, పార్టీ కండువాలు కప్పడం ఏ రకంగా చూడాలి? రావడం అనేది జరుగుతూ ఉంటదండి, కలవడం అనేది జరుగుతూ ఉంటది. ఇప్పుడు పార్టీ కండువాలు అనేది ఎక్కడ కప్పిరు, ఎప్పుడు కప్పిరండి, ఏడుందండి అదంతా. ఇప్పుడు అదేదైనా చేస్తే గాని మనకు ఇప్పుడు అసెంబ్లీలో అట్లాంటి ప్రకటన ఏమైనా జైన్ అయినట్టు ఏమైనా వచ్చిందా? రాలేదు కదండి అఫీషియల్ గా. మీరు అఫీషియల్ గా ప్రకటన రాలేదని అంటున్నారు. మరి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇవన్నీ సహజంగా కొంత జరుగుతూ ఉంటుంటాయి. దేశంలో బీజేపీ వారికి
బీజేపీ వారికి బీఆర్ఎస్ వారికి ఉన్నటువంటిది అంత మెజార్టీ ఉన్నప్పుడు ఆ రోజు మరి 99 మంది ఎమ్మెల్యేలు గెలిచిన రోజు కూడా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందంటే వీళ్ళే కదండి. ఈ రోజు మరి ఎందుకు అంతగానం బాధ కలుగుతుంది, ఎందుకు అంతగానం కోర్టుకు వెళ్ళడం జరుగుతుందంటే వీళ్ళది. మరి ఆ రోజు చేస్తేనేమో వాళ్ళది ఒప్పు, ఈ రోజు చేస్తేనేమో మరి తప్ప. ఏం చేసిరండి? అయినా కూడా ఎక్కడ మరి ఉన్నటువంటి అఫీషియల్ గా అయితే ఎక్కడ డిక్లేర్ చేసినటువంటి విషయం లేదు కదండి ఇక్కడ. సరే, అంటే ఇప్పుడు మీరు అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదే అంటున్నారు, కానీ అది అందరికి జగమెరిగిన సత్యం అని అందరికి తెలుసు. ఎవరెవరు పార్టీ మారారు, మీరు టికెట్లు ఇవ్వడం, మీరు కూడా ఇండైరెక్ట్ ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు అయితే ఏంటి ఉప ఎన్నికలు జరగవు అన్నట్లుగా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు, ఏంటి ఏమనుకోవచ్చు? ఏ రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో కూడా అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా కమెంట్స్ చేశారు కదా, ఇప్పుడు రాజ్యాంగబద్ధం కాదు, సుప్రీంలో పెండింగ్ లో ఉన్న అంశం ఏ రకంగా మాట్లాడతారంటూ కూడా కమెంట్స్ చేశారు. ఈ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాష్ట్రంలో పరిపాలన విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. మరి అదే విధంగా ఇవన్నీ వ్యవహారాల విషయం మాట్లాడకుండా మరి పరిపాలన విషయంలో దృష్టి కేంద్రీకరించాలి. మరి ఇట్లాంటి రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని మాట్లాడింది కరెక్టే కదండి. అది ఎందుకు ఉప ఎన్నికలు మాటి మాటిండి 5 సంవత్సరాల కోసం ప్రజలు కదా. ఓకే అండి. ఎస్ సత్యవతి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఎస్ సత్యవతి గారు, ఇప్పుడు ఉప ఎన్నికలు ఏ రకంగా వస్తాయి? రాజ్యాంగం మారలేదు, రూల్స్ మారలేదు, రూల్ బుక్ మారలేదు, అండ్ స్పీకర్ మారలేదు. ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ ఉన్నాయి. మీరేమో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఏంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కమెంట్స్, ఇది సుప్రీంలో పెండింగ్ లో ఉన్న అంశం ఏ రకంగా మాట్లాడతారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తీసుకురావడం జరిగింది, ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? ఇప్పుడు సారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. సారు నిద్రపోయినట్లున్నారు, కొంచెం మెలుకోవాలి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ సాక్షిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలకి వ్యతిరేకంగా ఓపెన్ గా మాట్లాడారు. అది ఉల్లంఘన కిందనే వస్తుంది. ఒకవైపు ఏమో మేము ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు, మరొక వైపు ఏమో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరెవరికి ఎలాంటి సీట్లు కేటాయించారు, అటు కడియం శ్రీహరి కూతురు కావచ్చు, ఇటు దానం నాగేందర్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఓపెన్ గా కండువాలు కప్పి జాయిన్ చేసుకున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ లో అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ నియోజకవర్గాలలో ప్రతి ప్రజలకి కూడా ఆ ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ లో జాయిన్ అయ్యామని చెప్పినటువంటి వాస్తవము జగమెరిగిన సత్యం. కానీ ఇవాళ గతంలో వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ చేస్తే మీరు కోర్టుకు వెళ్లాల్సింది, ఎందుకు వెళ్ళలేదు? న్యాయం ఎవరికైనా ఒకటే కదా, ఆ రోజు ఎందుకు భయపడ్డారు? ఇవాళ బాజాప్తా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు కూడా వాళ్లకు మొట్టికాయలేసినటువంటి అంశము స్పీకర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ సంగతి ఏందో చూడండి అని చెప్పేసి. ఎందుకంటే భయం ముఖ్యమంత్రి గారికి? ప్రజాపాలన చేస్తామని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి 100,000 అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు ఏం చేయాలో అర్థం కాక స్థానిక సంస్థల ఎన్నికలని కూడా వాయిదా వేసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మొహంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి? ఒక్క మాటకైనా పొంతనుందా? అంటే సబ్మిషన్ అండి. సత్యవతి గారు, మీరు అంటున్నారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావు అని అసెంబ్లీలో చేయడము ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడం అని మీరు అంటున్నారు. మరి గతంలో మీరు కూడా అటు కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కూడా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇంకోటి గతంలో గన్పూర్ నియోజకవర్గంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ అనడం జరిగింది ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని. మరి అది న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడం కదా? అంటే మీకు ఒక న్యాయం వాళ్ళకి ఒక న్యాయం అన్న కమెంట్లు వస్తున్నాయి, దీనికి ఏమంటారు? మేము మాట్లాడడానికి ఒక బేస్ ఉందండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తోటి టికెట్ పొంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయి కండువా కప్పుకొని ఇవాళ ప్రజలు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకొని ఏ పార్టీ మీద అయితే నమ్మకం పెట్టుకొని ఓట్లేసి గెలిపించుకున్నారో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయనేది వాళ్ళు మోసం చేశారు. రాజ్యాంగ పరంగా కోర్టుకెళ్లే హక్కు మా పార్టీకి ఉంది, మేము వెళ్ళినాము. దాన్నే మేము చెప్పాల్సిన, మేము వెళ్ళిన అంశాన్ని ఖచ్చితంగా మేము ఊటంకిచ్చి చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది.
ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తాయి అనేది సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని చెప్పుకునే హక్కు మాకుంది. మేము బాధితులం కదా. మీరు మీరు కేసు వేశారు, అంతా బానే ఉంది. అసెంబ్లీలో జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు, డిస్క్వాలిఫై కారు అని వారి కమెంట్స్ ని అది ప్రభావితం చేస్తుందని అంటున్నారు. దాన్ని మీరేమో ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఇది ఏ రకంగా ప్రభావితం చేయడం కాదా? అసలు భయం ఎందుకు? ముఖ్యమంత్రి గారికి భయం ఎందుకు? ఉప ఎన్నికలు వస్తాయో రావో భయం ఎందుకు? అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ, జితేంద్ర సార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కట్టి రైతులకు నీళ్లు ఇవ్వడం సర్వనాశనమా? గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించడము సర్వనాశనమా? ఒక కళ్యాణ లక్ష్మిని ఇంప్లిమెంట్ చేసి మహిళలకి ఇవ్వడము తప్ప? ఏది తప్పండి? కేసీఆర్ ఒక మిషన్ భగీరథ పేరుతో చెరువుల్ని పునరుద్ధరించి అనేక గ్రామాలు నీళ్లు సమ్మర్ లో ఎంత నీటి కొరత ఉంటుందో మనకు తెలుసు. 10 ఏళ్ల కాలంలో ఏ రోజు ఇబ్బంది పడ్డది లేదు. కానీ ఇవాళ సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, ఉస్మానియా యూనివర్సిటీ నడిబొడ్డునే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి అర్ధరాత్రి ధర్నాలు చేస్తున్నారండి ఇక్కడ హైదరాబాద్ లో. ఇక గ్రామాల పరిస్థితి మీరు ఆలోచించండి ఎంత దారుణంగా ఉందో. బిందెలు ఎత్తున పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల కాలంలో ఈ దుర్భర పరిస్థితి తెలంగాణ ప్రజలకు లేదు. ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమయ్యింది అనంటే వీళ్లకు పరిపాలన చేతగాక ఎక్కడ ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయో, ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందో అని చెప్పేసి ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను లాక్కొని ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ప్రజలకు ఓపెన్ గా అర్థమైపోయింది వీళ్ళకు పరిపాలన చేత కాదు అనేది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళకి ఎక్కడ కూడా మొహం లేక ఎన్నికల్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో స్పీకర్ గారికి, ఇది నిర్ణయం తీసుకుంటే గనక స్పీకర్ గారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ప్రభుత్వము పడిపోతుందని చెప్పేసి వాళ్ళ మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు. ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంకా దీన్ని దాచడం కోసం ఎక్కడ జాయిన్ అయ్యారండి, ఎక్కడ కండువ కప్పుకున్నారండి, ఎక్కడ ఎంపీగా పోటీ చేశారండి. ఇక ఇంత నీచంగా మాట్లాడితే, ఇంత అబద్ధాలు మాట్లాడితే ఏం చెప్తామండి అసలు చెప్పండి. ఓకే రైట్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం జరిగింది? ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సత్యవతి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ రవికుమార్ గారు, అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ మీరు కూడా చూసే ఉంటారు. అయితే ఏంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడడం ఇది సమంజసం కాదు, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సమంజసం కాదు అన్న అంశాలు ఇప్పుడు వస్తున్నాయి తెరపైకి. దీనికి సంబంధించి బీజేపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే గతంలో మీరు కూడా అనడం అయితే జరిగింది, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అంటూ కూడా బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది బహిరంగంగా. సో ఏమంటారు ఈ ఉప ఎన్నికల అంశం పైన? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే అమ్మా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క దేశంలో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలోకి వస్తే మొట్టమొదట బాధపడింది ఆ యొక్క పార్టీ ఫిరాయింపుల ద్వారా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. అది రాజీవ్ గాంధీ హయాంలో అంతకుముందు. అయితే దానికి రాజీవ్ గాంధీ గారు ఒక మెడిసిన్ లాగా, ఒక రెమెడీ లాగా ఏం తీసుకొచ్చారంటే పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లో 10వ షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఎవరైనా వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలా, ఆ అధికారం స్పీకర్ కి ఇచ్చాడు. స్పీకర్ ఏం చేయాలా, స్పీకర్ అలసత్వం వహించకుండా, విఫలం చెందకుండా దానిపైన తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి ఆ చట్టం కూడా చెబుతుంది. అంటే స్పీకర్ యొక్క నైతికతకు, స్పీకర్ యొక్క ఆయన యొక్క విఘ్నతకు వదిలేశారనమాట. ఇది కోర్టులు కూడా అప్పుడు ఏం చేశారంటే, కోర్టులు కూడా దీనిపైన స్పీకర్ ని ఈ విధంగా మీరు యాక్షన్ తీసుకోండి అని స్పీకర్ కి ఆదేశం ఇచ్చే అవకాశం లేకుండా ఈ చట్టాన్ని రూపొందించారు. దాని తర్వాత వాజ్పేయి గారి హయాంలో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, దాన్ని ఇంకా కఠినతరం చేశారు, ఒక చిన్న ఆప్షన్ కూడా ఇచ్చారు. అదే విధంగా 2014లో దానికి తగ్గట్టుగా 2014లో బీఆర్ఎస్
90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 90 పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పార్టీలను విలీనం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నది, ఒక రకంగా టీడీపీని కూడా విలీనం చేసుకున్నది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ కూడా ఉండే అప్పట్లో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పార్టీని కూడా విలీనం చేసుకున్నది. అంటే లెజిస్లేటివ్ పార్టీని అన్నిటి కూడా విలీనం చేసుకున్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టడీ చప్పుడు చేయలే. ఇదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క లాంటి నాయకులు ఎవరు కూడా స్టడీ చప్పుడు చేయలే, బీఆర్ఎస్ పైన పోరాటం చేయలే, కేసులు వేయలే, పెద్దగా దానిపైన పెద్దగా నష్టం చేయలేదు, దానిపైన ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా వీళ్ళంతా ఎటువంటి ఆలోచన ఉండినారంటే అప్పట్లో మాకు కూడా ఏమైనా అవకాశం వస్తే బాగుండు, మేము కూడా ప్రభుత్వంలో జాయిన్ అవుతుండే అని ఒక ఆశతో ఉండిండు వీళ్ళంతా. అప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కొమ్మారెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అప్పట్లో. వీళ్ళందరూ కూడా ఒక అవకాశం కోసం చూసినారు, మనం కూడా జాయిన్ అయితే బాగుండు అంటే ఒక ఆశతో. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా అధికారం కోసమే చూస్తారు. పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారడాలు వాళ్ళకు చాలా మామూలే, దాన్ని పెద్దగా పట్టించుకోరు వీళ్ళు. అందుకే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు మారినప్పుడు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, కోర్టు కేసులు వేయలేదు. సరే, అప్పుడు ఒకవేళ కేసులు వేసినా కూడా మొత్తం లెజిస్లేటివ్ పార్టీ మారిపోయింది కాబట్టి పెద్దగా ఒరిగేది ఏమి ఉండేది కాదు, అప్పుడు అమ్ముకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని మొత్తం విలీనం చేసుకోవచ్చు అనే ఒక ఆశతో రేవంత్ రెడ్డి గారు ఉండే. అంటే దాదాపు ఒక 26 మందిని మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు, మనం చాలా గట్టిగా ఉన్నాము, మనం చాలా బలంగా ఉన్నాము ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుకున్నారు. ఆ కొత్త మురిపం ఉండింది. ఆ కొత్త మురిపం ఉన్నప్పుడు ఇంకా ఎంపీ ఎలక్షన్స్ రాకన్నా ముందే ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాలుజారి అటు బీఆర్ఎస్ నుంచి అటు పోయినారు. ఇంకా వస్తున్నారు, రేపు చూస్తారు, ఇంకా మీ ఎమ్మెల్యే ఇంతమంది మాత్రం టచ్ లో ఉన్నారని చెప్పేసి కొన్ని రోజులు మీడియాలో హడావిడి నడిచింది. దాని తర్వాత చల్లబడ్డారు. ప్రభుత్వం యొక్క వైఫల్యం అప్పుడే తెలిసింది. 100 రోజుల్లో ఏదైతే హామీలు గట్టిగా రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినారో ఆ హామీలన్నీ అమలు చేయలేకపోయేసరికి ప్రజల్లో ఏదైతే ఆందోళన వచ్చిందో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏదైతే వ్యతిరేకత వచ్చిందో, ఆ వ్యతిరేకత వల్ల మిగతా మంది ఎమ్మెల్యేలు జాయిన్ కాలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాలే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళని శుద్ధ పూసలేం కాదు. కాకపోతే ఏమైంది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు అమలు చేయలేదు, వ్యతిరేకత వస్తుంది, ఖజానాలో డబ్బులు లేవనే విషయం తెలిసిపోయిన తర్వాత అరే మనకేమి ఇస్తాడు, మనం పోయి జాయిన్ అయినా మనకు వచ్చేది ఏం లేదు, అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మరి 10 సంవత్సరాల్లో ఉన్న డబ్బు దోచుకున్న డబ్బు మనతోనే ఉంటది, మనకు కావాల్సిన డబ్బులు మనం చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ కాదు. లేకపోతే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వంలో ఖజానా బాగా ఉండింటే, కాంట్రాక్టులు అన్నిటికీ కాంట్రాక్టులు ఇవ్వాల్సిన బిల్లు అన్ని ఇచ్చేసి ఉండింటే అప్పుడు ఈ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు. కానీ ఫెయిల్ అయిపోయింది. అక్కడ గేమ్ ఫెయిల్ అయిపోయేసరికి ఏమైపోయింది, ఎవరైతే ఈ 10 మంది జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా 4 గడుచుకున్నారు. 4 గడుచుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, నేను కండువా కప్పుకోలే, దేవుడు కండువా కప్పుకున్నా అంటున్నాడు. సార్, బీఆర్ఎస్ మా అభిమాన నాయకుడు కేసీఆర్, మా అభిమాన నాయకుడు మా ఆఫీస్ లో పెట్టుకుంటే తప్పేదని చెప్పేసి ఇంకో నాయకుడు అంటున్నాడు. అట్లా ప్రజల తీర్పు ఒక హాస్యాస్పదం అయిపోయింది. ప్రజల యొక్క సెంటిమెంట్ అనేది వీళ్ళకొక ఆటలాగా అయిపోయింది. ప్రజల యొక్క ఆశయాలు, ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఒక నవ్వులాటలాగా అయిపోయింది వీళ్ళకందరికీ. అంటే ఒకటండి రవికుమార్ గారు, ఉప ఎన్నికలు వస్తాయని అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కూడా బహిరంగంగా కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే కూడా అటు బీఆర్ఎస్ గట్టిగా చెప్తుంది ఉప ఎన్నికలు వస్తాయి. మేడం, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ను పడగొట్టడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పడగొడతామని చెప్పేసి మేము ఎప్పుడు అనలే. ఎందుకంటే మాకు అంత బలం లేదు, అంతమంది ఎమ్మెల్యేలు మాకు లేదు, మేము పడగొట్టి అంత లేకుండే. కానీ మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు, కాంగ్రెస్ నాయకుల మధ్యలో ఉన్నటువంటి అంతర్గత కలహాల వల్ల ఆ పార్టీ ప్రభుత్వం వాటంతట అదే కూలిపోతుంది అన్నామే కానీ మేము కూలగొడతాం అనలే. మేము ఎప్పుడు అనలే కూలగొడతాం అని ఎప్పుడు అనలే. వాళ్ళే కూలగొట్టుకుంటారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విభేదాల వల్ల, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యొక్క అంతర్గత కలహాల వల్ల వాళ్ళే కూలగొట్టుకుంటారని అన్నాం. ఇంకోటి కూడా ఏం చెప్పినాం, దేనికి కారణం చెప్పినామంటే ఈ 100 రోజుల్లో అయితే హామీలు పూర్తి చేస్తామని చేయకుండా విఫలమైనారో దాని వల్ల కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నమే కానీ మేము కూలగొడతాం అనలే. కానీ ఇప్పుడున్న పరిస్థితి మీరు చూడండి,
ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, ఈ 10 మందికి అనవసరంగా ఈ 10 మందిని ఇప్పుడు గొడవలు పెట్టి కూర్చున్నాడు. ఈ 10 మంది కూడా ఏమంటారు, అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లలా కూర్చున్నారు. అటు ఆ కాంపౌండ్ లో పోతలేరు, ఇప్పుడు ఈ కాంపౌండ్ లోకి వచ్చే అవకాశం లేదు, ఈ కాంపౌండ్ లో ఉండే అవకాశం కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడున్నటువంటి భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలలో ఉండే నాయకులందరూ కూడా, మీరు ఓటు వేసి గెలిపించిన నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అవకాశవాదులు, పచ్చి అవకాశవాదులు. వాళ్ళ యొక్క స్వార్థం కోసము ఏ పార్టీలో అయినా జాయిన్ అవుతారు, ఏ పార్టీలో అయినా జంప్ అవుతారు. కావాలంటే వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఇచ్చైనా, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టైనా టికెట్లు తెచ్చుకుంటారు, డబ్బులు మంచి ఓట్లు వేయించుకుంటారు. మీ బాగోగులు మాత్రం వాళ్ళు చూడరు, మీ బాగోగులు చూడరు, మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పించరు. ఒక్కసారి దీని గురించి డీప్ గా ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఏమా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు మారుతా ఉంటే ఊరికైనా మారుతారా? కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారవా? కొన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ కాంట్రాక్టులు చేతులు మారవా? కమిషనర్లు మారవా? దీని వల్ల ఏం జరుగుతుంది? ప్రజలకు జరిగే నష్టం గురించి ఆలోచించండి. ఒక చిన్న మాట, ప్రజలకు జరిగే నష్టం గురించి మనం ఆలోచించాలా? ఒక మారుమూల గ్రామంలో, ఒక మారుమూల నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఎక్కువ అంటే 100 కోట్లు 200 కోట్లు అయితే అది ఏర్పాటు చేయలేరు వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఆ మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా పేద మహిళ ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ఆ దగ్గరలో హాస్పిటల్ లేక మళ్ళీ నగరానికో ఎక్కడికో రావాలా, ఇక్కడ హాస్పిటల్లో బెడ్లు దొరకవు, ఇప్పుడు ఆ నరకయాతను అనుభవించాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే, పిల్లగానికి యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ కింద దగ్గరలో హాస్పిటల్ ఉండవు, ఆ హాస్పిటల్ ప్రభుత్వం కట్టరు, కాబట్టి మళ్ళీ ఉరుక్కుంటూ మళ్ళీ హైదరాబాద్ కి రావాలా, హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో బెడ్లు దొరకవు. రైట్ అండి, ఓకే అండి. రవికుమార్ గారు అడుగుదామండి, జితేందర్ గారు కూడా ఉన్నారు, ఆయన అడుగుదాం. జయరాం గారు జాయిన్ అయ్యారండి, రాజకీయ విశ్లేషకులు. జయరాం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఓకే రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ జయరాం గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నాం అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం, రకరకాల అంశాలు అయితే లేవనెత్తుతున్నారు, రకరకాల అంశాలు, రోజుకొక అంశం అయితే తెరపైకి వస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్న అంశం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం అది సమంజసమా? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇందులో స్మిత మనం అబ్జర్వ్ చేస్తుందంటే, రాజకీయ పార్టీలు నీతులు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటారు. రాజకీయ పార్టీలలో ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి ఉందంటే ఏ రాజకీయ పార్టీకి లేదు. ముఖ్యంగా ప్రభుత్వం, ఇది ప్రభుత్వంలో ఉండే అంశం కాబట్టి, ప్రభుత్వమే ఈ స్కామ్ చేయగలుగుతుంది కాబట్టి, సో కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు కూడా చేస్తాయి. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ చేయలేదా కానీ రాజకీయ పార్టీలు కూడా చేస్తాయి. సో ఇది యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సో బీజేపీ ప్రభుత్వానికి కూడా లేదు. ఇక్కడ నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, 2019 మీ కళ్ళ ముందు పెడతాను, కర్ణాటక ఇష్యూ. 2019 కర్ణాటక లోపల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు స్వయాన స్పీకర్ రమేష్ గారు అన్న 2 మాటలు మీ ముందు పెడతాను. దీన్ని బట్టి రాజకీయ నాయకుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ఇక మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆ రోజు నిండు సభలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, రమేష్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, ఒకవేళ కనుక చెంబర్ లోయలో ఉన్న దొంగల కన్నా కొంచెం కనికరం ఉంటదేమో, ఆలోచిస్తారేమో, కానీ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం అంతకంటే అధ్వానంగా ఉన్నారనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. ఇట్స్ రికార్డెడ్, ఇది రికార్డెడ్. సో చెప్పారు అంటే, రాజకీయ నాయకులు అనేవాడు అమ్ముడు పోవడానికి, కొనుక్కోవడానికి ఎక్కడ వెనకాడరు. వీళ్లకు నీతి నియమాలు లేవు, వీళ్ళు దేనికైనా దిగజారిపోతారు అనేది ఆయన మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు జయరాం గారు, ఇప్పుడు గంటాపదంగా అటు బీఆర్ఎస్ అయితే చెప్తుంది ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి ఏమో అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, ఏమన్నా రూల్స్ మారినాయా, రాజ్యాంగం ఏమైనా మారిందా, స్పీకర్ మారినరా ఏంటి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ఏంటి మీరేమంటారు దీనికి? అదే నేను కమ్ టు ద పాయింట్. సో ఇది కర్ణాటక ఇష్యూ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు. సో ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఎందుకు దాన్ని కోడ్ చేసిందంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి
అక్కడ స్పీకర్ గారు అన్న మాటలు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్న మాటలను ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడిన మాటలే. సో ఇక్కడ స్పీకర్ మారలేదు, ప్రభుత్వం లోపల ఏ మార్పులు రాలేదు. కానీ మరి సుప్రీంకోర్టు కేసు ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు లోపల ప్రతిపక్ష పార్టీ ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో మీరు లాయర్లను ఎందుకు పెట్టుకున్నారు? సుప్రీంకోర్టు కనుక అక్షంతలేస్తే దానికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? ఏది మారనప్పుడు లైట్ తీసుకోవచ్చు కదా, దానికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీ స్థాయిని పెంచుకుంటున్నావా, తగ్గిస్తున్నావా? అంటే ఈరోజు రేవంత్ మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉండే నాయకులు మాట్లాడే మాటలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు కానీ ఎక్కడ సంబంధాలు ఉండవు. ఆ రోజు బీఆర్ఎస్ లో చేరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉన్నారు, ప్రజలు దాన్ని యుద్ధంగా చేశారు, గెలిపించుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ చేసిన మీరు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కు మీకు పెద్ద తేడా ఏమి లేదన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఈ రోజు మిమ్మల్ని కూడా రేపు రానున్న రోజుల లోపల మీ పరిస్థితి కూడా అదే పరిస్థితి పడుతుంది. పెద్ద వింతేం కాదు. ఇది ఎవరి జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది అంటే, మీరు చెప్తున్న మాటలు అంటే ప్రభుత్వంలో చెప్తున్న మాటలకు ఒక శానిటీ ఉంటది, ఒక క్రమశిక్షణ ఉంటది, ఒక నీతి నిజాయితీ ఉంటది. కానీ అవన్నీ మాకు ఏమీ ఉండవు, రాజకీయ నాయకులం కదా, ఇవన్నీ మాకు అతీతము, మాకు నీతులు లేవు, నిజాయితీ లేదు, క్రమశిక్షణ లేదు, మా మాటలకు ఒక రెస్పెక్ట్ కానీ శానిటీ కానీ ఉండదు. అవి ఉంటాయని మీరెందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని ప్రజలను ప్రశ్నిస్తే దాన్ని ఎవరు లేదు. నిన్న రేవంత్ చెప్తున్నది అదే, మాకు ఏమీ లేని వాటి గురించి మీరెందుకు ప్రశ్నిస్తారు అనే విధంగానే చెప్తున్నాడు. ఏమీ లేవు కాబట్టే అలా మాట్లాడగలుగుతున్నాడు. ఒకవేళ కనుక ఉన్నట్టు అయితే ఎవిడెన్స్ విషయం పక్కన పెడదాం, నీ అంతరాత్మ సాక్షిగా అంతర్కరణ శుద్ధితో అని ప్రమాణ స్వీకారం చేసావు కదా, నీ అంతర్కరణ శుద్ధితో అది నిజమా అబద్ధమా? కాని పక్షం లోపల చెలో వాళ్ళను వెలివేస్తావా, వెంట పెట్టుకుంటావా? వాళ్ళు పార్టీలో ఉన్నట్ట లేనట్ట వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మనకి ఇక్కడ క్లియర్ గా తెలుసు అసలు మారారా లేదా ఎవరు. ఎందుకంటే ఇప్పుడు దానం విషయంలో చూస్తే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చింది, కడియం శ్రీహరి ఏమో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే కూడా అక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా గంటాపదంగా ఒప్పుకోవడం జరుగుతుంది, కండువాలు కప్పుకోవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎంఏ ఎవరు వచ్చారు అఫీషియల్ గా అనౌన్స్ చేశామన్న కమెంట్లు చూస్తుంటే ఏ రకంగా చూడాలి? ప్రజలు దీన్ని ఈ అంశాన్ని ప్రజలు ఏ రకంగా చూస్తారనుకోవచ్చు? ప్లీజ్. సో దెన్ ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ బై ఎలక్షన్స్ వస్తాయా రావా? బై ఎలక్షన్స్ రావడం రాకపోవడం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకు అంటే ఇక్కడ ఒకటేసేమో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి, చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయకుండా డ్రామాటిక్ స్టోరీ లాగా ఇలానే ప్లే చేస్తే ఏ బై ఎలక్షన్స్ రావు. అంటే ఇక్కడ రేవంత్ ఏం చేస్తుందంటే, మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చెయ్యము, మేము ఇలానే డ్రాగన్ చేస్తుంటాం 5 సంవత్సరాలు కాబట్టి బై ఎలక్షన్స్ రావు. కానీ కడియం శ్రీహరికి నేను స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ లోనే ఆయన స్టూడెంట్ని, ఎంబీబీఎస్ కు ముందు ఆయన ఒక వృత్తిపరమైన టీచరు. నువ్వు టీచర్గా ఉండి చేసిన మోసము రేపు నీ స్టూడెంట్స్ గా మేమేం చెప్పాలి? నీకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పాలా, నువ్వు మోసగాని లోపల మొదటి రకం అని చెప్పాలా? ఆ నీతి నీకు ఎలాగూ లేదు. సో ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ స్టూడెంట్ లేదు, టీచర్ లేడు, ఇక నీతే లేనప్పుడు ఎందుకు వస్తుంది? ఇక లేదు. ఇక ఒక రాజకీయ నాయకుడిగా ఏ లెవెల్ కైనా దిగజారుతా అన్న విషయాన్ని తన కూతురు కోసం టికెట్లు పెట్టేసుకొని పోయి బాంఛన్ కాలు మొక్కుతా అని చెప్పేసి జిందగీ బార్ నీకు గులాంగిరి చేస్తా అని చెప్పి ఆ ఉద్దేశంతో తెచ్చుకున్న తప్పితే నువ్వేమైనా పెద్ద గొప్ప నాయకుడు అనుకుంటున్నావు ఏమన్నా? అదేం కాదు. దానవ నాగేందర్ తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యాడు. మిగతా నాయకులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమాలను మరి అక్రమాలు చేసిన నాయకులను మీరు జాయిన్ చేస్తున్నారంటే మీరు కూడా అక్రమాలు చేస్తున్నట్టే కదా, క్లియర్ కట్ గా మీరు కూడా మోసాలు చేస్తున్నట్టే కదా. అంటే ఆ రోజు ఆ నలుగురు దోపిడీ జరిగితే రాష్ట్రం లోపల
ఆ నలుగురితో ఇంకొంతమంది జరిగేళ్ళు సరే, అది ఏ విధంగా. కానీ అఫీషియల్ గా జరిగింది మాత్రం ఆ నలుగురు అనే విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజు అఫీషియల్ గా అలీబాబా 40 చోర్, ఆ ఒక్కడు అలీబాబా అయితే 40 మంది దొంగలు ఈరోజు మీ చుట్టూ గుమ్ముగూడి ఈరోజు ఉన్నారు అనే విషయాన్ని చెప్పలేదు. 10 మంది దొంగలు ఇక్కడే కనిపిస్తున్నారు. ఇక 30 మంది గురించి చెప్పాల్సిన పని లేదు. అలీబాబా ఎవరో చెప్పాల్సిన పని లేదు. 40 చోర్ గురించి ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు అలీబాబా 40 చోర్ అనే ఒక సినిమా కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఈరోజు ప్రజలు దాన్ని పబ్లిక్ లో చెప్తున్నారు. అంటే ఈరోజు ఆ నలుగురు అనే విషయాన్ని ఏం జరిగింది, ఈరోజు అలీబాబా 40 చోర్ సినిమా ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు పబ్లిక్ చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సరే ఒకటే ఒక మాట, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఏమీ లేదు, ఎలక్షన్స్ రావు. మరి ఎలక్షన్స్ రాదు అన్న తర్వాత సీఎంఏ వచ్చేసి మా దగ్గర జైన్ అయ్యారు, జైన్ అవుతున్నారు అని చెప్పేసి నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చావు కదా, మరి నీ నీతి ఎక్కడా? ఇంతకు జైన్ అయినట్ట కానట్ట, లేకపోతే నీ ప్రభుత్వాన్ని చీకొట్టి వాళ్ళు పక్కన ఉన్నట్ట? అదన్నా చెప్పు. మా దాంట్లో అలీబాబా 40 చోర్ ఉన్నారు అబ్బాయి, వాళ్ళు ఏమి రాలేదు మా దగ్గరికి, విభేదించి వాళ్ళు పక్కన ఉన్నారు, అగో ఇది దోపిడీ జరుగుతుంది కాబట్టి అన్నారా? లేకపోతే దోపిడీ కప్పిపుస్తాం కాబట్టి మా దగ్గరికి రమ్మని పిలిచారా? ఈ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఈ రోజు ప్రజలు ప్రశ్నించరు. అంటే ఈ అహంకారము, ఆ రోజు కులము కుటుంబము, ఈ రోజు కూడా రేవంత్ కులం ఉన్నది, కుటుంబం ఉన్నది. కానీ కులంలో అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు తప్పితే లాభపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ రోజు కులంలో కూడా అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాభపడ్డారు. కానీ ఈ రోజు చెప్పాలి వచ్చినప్పుడు మాట వరుసకి కులం కుటుంబం. ఈ రోజు నీ కుటుంబం లోపల ఒక్క నిమిషం 30 minutes వెయిట్ చేశాను. ఒక్కొక్క మిత్రుడు మాట్లాడుతున్న 30 minutes మీరు లేట్ గా జాయిన్ అయ్యారు, లేదంటే మిమ్మల్ని ముందు తీసుకునేదాన్ని లేట్ గా జాయిన్ అయ్యారు. సునీత 1 minute. ఈ రోజు నీ కులం కుటుంబము అనే విషయానికి వచ్చినప్పుడు నువ్వేమన్నా అతిథుడివా? ఈ రోజు హైడ్రాన్ నాశనం చేసేసి రియల్ ఎస్టేట్ ను హైడ్రాన్ ఇంట్రడ్యూస్ చేసి రియల్ ఎస్టేట్ నాశనం చేయడం ఎవరి కోసం నాశనం చేశారు? రైట్, కాంగ్రెస్ వర్షన్ తీసుకుందామండి. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం తీసుకుందామండి. జయరాం గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ కంక్లూజన్ మీతోనే తీసుకుంటానండి. జితేందర్ గారు, కార్మికులకు ఈ రోజు అన్నం కొట్టిన వాడు ఎవడు? జితేందర్ గారు, సో మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మీరేమో అధికారికంగా అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అధికారికంగా ఎవరు మా దాంట్లో జాయిన్ అవ్వలేదు, మేము ఎవరు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రభుత్వానికి మద్దతుగా పలుకుతున్నారు? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? ఏమంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా మంది కలుస్తూ ఉంటారు. మరి అదే విధంగా మరి మాకు ప్రజలు ఇచ్చినటువంటి మాండేటర్ ప్రకారంగా బీఆర్ఎస్ ని 10 సంవత్సరాల ప్రభుత్వ విధ్వంసకర ప్రభుత్వాన్ని చీకొట్టి మాకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మాకు మెజార్టీ ఉంది, మాకు అవసరాలు కూడా లేవు. మరి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు కలవడం, మరి ముఖ్యమంత్రిని కలవడం అనేది పరిపాటిగా ఉంటది. మరి మిత్రులు ఇప్పటిదాకా చెప్తూ బీజేపీ సోదరులు చెప్తూ అనేక రాష్ట్రాలలో మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో అనేక రకాలుగా అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయాలలో లాక్కొని వాళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ విధ్వంసకరమైనటువంటి పరిపాలన అనేది అటు బీజేపీ వారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. మా సోదరి చెప్తే కాళేశ్వరం కట్టినని అంటున్నది. కాళేశ్వరం 1,00,000 కోట్లు నాశనం చేసి ఈ రోజు ఒక ఎకర పారాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్ కావాలి. ఇలాంటి ఎక్కడ జరిగిందండి ఈ 10 సంవత్సరాల అభివృద్ధి? 1,00,000 కోట్లు నాశనం చేసి ఈ రోజు ఒక ఎకర వారాలంటే 50,000 రూపాయల కరెంటు బిల్ అవుతుంది. అలాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన చేస్తుంటే మాకు ప్రజలు బీఆర్ఎస్ ను చీకొట్టి మాకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మాకు అవసరం లేదు, అవసరం నిమిత్తం అనేది ఎమ్మెల్యేలు కలవడం అనేది సహజంగా వచ్చింది. మరి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల మెజార్టీ ఉన్నా కూడా మా వాళ్ళని అందరినీ లాక్కుండ్రు. మళ్ళీ చెప్తున్నాడు, మా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నటువంటి కేసీఆర్ గారు మరి ఒక దళితుడైనటువంటి బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష హోదా లేకుండా ఆయనతో లాక్కోవడం అనేది మరి ఎంతవరకు సమంజసం ఈ రోజు మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ వాళ్ళు. మరి అదే విధంగా బీజేపీ వాళ్ళ సోదరుడు మాట్లాడుతూ మేము రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టింది మరి మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారండి దేశవ్యాప్తంగా? మరి ఇది ఎంత అన్యాయం అండి. మరి ఇది సహజంగా అనేటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది ఎమ్మెల్యేలు కలవడం సహజంగా వస్తుంటారు వాళ్ళు.
కలవడం అనేది కలవడం అనేది జరుగుతూ ఉంటది. మళ్ళీ మీరు అదేం మాట్లాడతారేంటి సార్? ఓపెన్ గా విషయాలు తెలుస్తుంటే కలిస్తే దానం నాగేందర్ గారికి ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తారండి? ఆల్రెడీ ఎమ్మెల్యే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు? కడియం శ్రీహరి గారి కూతురికి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారు? గారి వచ్చి మేజర్ గా మీ దాంట్లో జాయిన్ అయితే మీరు ఎట్లా ఓపెన్ గా మీ సమావేశాలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతుంటే వచ్చి కూర్చుంటున్నారు కదండి. ఏం మాట్లాడతారు సార్ అసలు మీరు? పెద్దవాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి అంశాలని మీరు మాట్లాడండి. అంతేగాని వాళ్ళ అవసరాల కోసం వచ్చి నేను మాట్లాడినా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? ఎంతో ఓపికగా నేను ఉన్నాను. రైట్ రైట్ చెప్పండి జితేందర్ గారు. ఒక నిమిషం అండి, సత్యవతి గారు నేను మీకు టైం ఇస్తాను. జితేందర్ గారు మీరు చెప్పండి. దయచేసి మీరు తనని ఆపండి. మీరు చెప్పండి. అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తున్నారండి, మీరు ఓపికగా వినాలి. నేను విన్నాను కదా ఇప్పటి వరకు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ పరంగా మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిండ్రండి. మాకు అవసరాలు లేవు, అయినా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు అనేక సమస్యల మీద వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మరి ఇది కోర్టులో, సుప్రీం కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు తెలుస్తుందండి. కోర్టు తెలిసినప్పుడు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. ఇప్పుడు ఆనవాయితీగా వస్తున్నటువంటి అనేక రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు ఎంతో మంది మాకున్నటువంటి సభ్యుల్ని లాక్కొని ప్రభుత్వం వచ్చి మ్యాండేటరీ ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు లాక్కొని ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో లాస్ట్ 5 years బ్యాక్ మరి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా మరి మాకు ఉన్నటువంటి మనకి అనేక మంది ఎమ్మెల్యేలు మరి కేసీఆర్ గారు లాక్కోలేదా? మరి అది తప్పు కాదా? అది అంటే వాళ్ళు ఓకే అప్పుడు వాళ్ళు మీరే చెప్తున్నారు, ఓకే చాలా మంది కూడా ఒప్పుకుంటున్నారు అది తప్పే. గతంలో బీఆర్ఎస్ మరి వాళ్ళ ఫిరాయింపు ఎమ్మెల్యేని ప్రోత్సహించింది, సరే వాళ్ళ విషయం పక్కన పెడితే మరి వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారు కదా ఈ రోజు. ఎక్కడండి ఇప్పుడు ఎక్కడ తప్పు చేశామండి? ఇప్పుడు వాళ్ళు అవసరం నిమిత్తం వస్తారు, ప్రభుత్వం దగ్గరికి వస్తారు, వాళ్ళ అవసరాల కోసం వస్తారు. ఇప్పుడు ఎక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం వచ్చారని అంటారు. స్వార్థం కోసం కాదండి, ప్రజల అవసరం నిమిత్తం అనేది ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ 3 అంచెల వ్యవస్థలో అవసరాల నిమిత్తం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది సహజంగా ఉంటది. అది ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిండ్రు కదండి, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు కదా. ఒక నిమిషం అండి, రవికుమార్ గారికి ఒక సజెషన్ ఉందంట. ఎస్ రవికుమార్ గారు. నేను బీజేపీ పార్టీలో ఉన్న ఫిరాయింపుల గురించి చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న సబ్మిషన్ ఒక నిమిషంలో చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి 2014లో 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయి దేశం మొత్తం మీద. అసలు వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీ. అటువంటి టైంలో కర్ణాటకలో మాతో పొత్తు కుదిరినటువంటి పార్టీకి, మాతో పొత్తు కుదుర్చుకొని మాతో కలిసి ఎన్నికల్లో పోయి మాతో కలిసి సీట్లు సాధించినటువంటి ఒక చిన్న పార్టీకి వీరు ముఖ్యమంత్రి పదవి ఆఫరిస్తారు. అంటే మేము అధికారంలో ఉండి అన్ని సీట్లతో మేము అధికారంలోకి వచ్చి మేము ఏమి చేయలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు మీరు ఇప్పుడు కర్ణాటకలో. దాని తర్వాత మహారాష్ట్రలో ఏం చేసినారు, మళ్ళీ మహారాష్ట్రలో ఏం చేసినారు, మాతో పొత్తు కుదుర్చుకొని మాతో ఉన్నటువంటి అలయన్స్ పార్టీ మాతో ఎలక్షన్ లో కొట్లాడి మాకంటే తక్కువ సీట్లు వచ్చిన పార్టీకి మీరు మధ్యలో వచ్చి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తారు. మరి ఇదెంత వరకు నైతికత, ఇదెంత వరకు కరెక్ట్? మేము అధికారంలో ఉన్నాం, దాదాపు 300 పైగా సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మీకు కనీసం 50 సీట్లు కూడా లేనటువంటి పార్టీ ఇంత పెద్ద కుట్రలు వనితే మరి మేమేం చేయాలా? అయినా కూడా మేము తెలంగాణతో సహా ఏ రాష్ట్రంలో అయినా మా పార్టీలో జాయిన్ అవుతామన్న ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా రాజీనామా చేసి జాయిన్ అవ్వాలని చెప్పేసి మేము ఒక షరతు విధించాం. తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మునుగోడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయిండు. ఈటల రాజేందర్ గారు ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కు పోయినాం. ప్రతి రాష్ట్రంలో అదే విధంగా చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుగులను మేము ఎక్కడ వాడుకొని మేము ఎటువంటి రాజకీయం చేయలేదు. రైట్ అండి. ఎస్ జితేందర్ గారు, సో ఈ పాయింట్ కి ఏమంటారు? మరి ఇందాక రవికుమార్ గారు చెప్పిన అంశానికి ఏమంటారు? అంటే ఓకే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అంటే వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచి మళ్ళీ బీజేపీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం అంత పూర్తిగా రివర్స్ లో ఉంది. అండ్ ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడుతున్నారు. సడన్ గా ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే మాట మార్చేశారు, ఎవరు రాలేదంటారు, ఫోటోలు వీడియోలలో కండువాలు కప్పినవి ఉంటాయి, అన్ని ఆధారాలు ఉంటాయి. కానీ సీఎం ఈ రకంగా మాట మార్చడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు?
ఓ సోదరుడు చెప్తున్నట్టుగా ఒక రాష్ట్రంలో మా దగ్గర ఉన్నటువంటి మునుగోడు కాన్స్టిట్యున్సీ చెప్తున్నారు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్కున్నారండి. మేము గెలిచి మ్యాండేటరీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో బీజేపీ వారికి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. మాకు సంబంధించినటువంటి గోవా, వేరే రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు బీజేపీ వాళ్ళు లాక్కున్నారండి మ్యాండేటరీ ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో. రెండోది నేను పదే అదే చెప్తున్నాను, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో మీరేం చేసినారు, మహారాష్ట్రలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో మీరేం చేసినారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి సార్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బీజేపీ వాళ్ళు అనేక మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంటే మీరు శివసేనకు ఆఫర్ చేసి అగాడి బిగాడి పెట్టుకొని మీరు మమ్మల్ని అధికారానికి దూరం చేస్తే అది కాదా? అది చెప్పరా సోదరా? మీరేం చెప్పి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెడితే మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరే చెప్పారు మంచిది ఒక చట్టాన్ని ప్రవేశపెట్టే విషయంలో రాజీవ్ గాంధీ గారు చేసిందని. మరి ఎందుకు మీరు అంత విధ్వంసకరంగా అన్ని రాష్ట్రాలు లాక్కున్నారు, బీహార్ ని లాక్కున్నారు, గోవా పెట్టి అనేక రకాల పార్టీని విలీనం చేసుకున్నాం, వాళ్ళు సొంతంగా వస్తారంటే విలీనం చేసుకున్నాం. రాష్ట్రాలని లాక్కోలేదా? ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లోపలనే లాగేసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు చాలా రాష్ట్రాలు. పార్టీ మీ నాయకత్వం పైన నమ్మకం లేక మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం, మేము ఎందుకు వస్తుంటామండి? ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీని మీరు ఎక్కడ ఆమోదించారు? అన్ని రైట్ అండి, ఒక నిమిషం అండి. జితేందర్ గారు, రవికుమార్ గారు ఒక నిమిషం అండి. సత్యవతి గారు మీ కంక్లూజన్ ఏంటి దీనిపైన? కాదు మేడం, కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. రవికుమార్ గారు ఏమంటారంటే నాయకత్వం మీద నమ్మకం లేక వచ్చి మొత్తం కలిస్తే మేము కలుపుకున్నాం అంటే, టికెట్ ఇచ్చేటప్పుడు నాయకత్వం మీద నమ్మకం ఉంటది, గెలిచినప్పుడు నాయకత్వం మీద నమ్మకం ఉంటది. అంతకన్నా ముందు ఆ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసి ఉంటారు, కానీ గెలవగానే మాత్రం నాయకత్వం మీద నమ్మకం ఉండదు, పార్టీ మీద నమ్మకం ఉండదు, వేరే పార్టీలోకి ఫిరాయిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు గతంలో వాళ్ళకి అవకాశం ఉన్నది, ఎందుకంటే రవి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణలో మాట్లాడిన అంశం బాగుంది. గారు ఉప ఎన్నికలకు వెళ్ళారు, ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికలకు వెళ్ళారు. మరి ఇప్పుడు 10 మంది ఎంపీలు కూడా ఉప ఎన్నికలకు వెళ్ళడానికి ఇబ్బంది ఏంది? ఉప ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో విధ్వంసం చేస్తే కేసీఆర్ గారి దగ్గర టికెట్ ఎందుకు తీసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయాలి? బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకు గెలవాలి? అదే క్వశ్చన్ అండి. ఎస్ జితేందర్ గారు మీరేమంటారు? ఎందుకు మరి 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్ళట్లేదు? ఒక నిమిషం అండి సత్యవతి గారు, ఒక్కసారి జితేందర్ గారి నుంచి కంక్లూజన్ తీసుకుందాం, నెక్స్ట్ జయరాం గారి దగ్గరికి వెళ్ళాలి. ఎస్ ఒక నిమిషం అండి సత్యవతి గారు. ఎస్ జితేందర్ గారు, ఏంటి మరి ఎందుకు ఉప ఎన్నికలకు వెళ్ళట్లేదు? ఎందుకు అంత భయపడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోతున్నారా అంటూ కూడా అంటున్నారు. ఏంటి ఎన్నికలనే వాయిదా వేస్తున్నారు మేడం, ఇక వాళ్ళు ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వాళ్ళకే కడది. అందుకే భయం. గుమ్మడికాయలతో ఎవరంటే పుట్టాలు నడుపుకున్నట్టు అవసరం లేకపోయినా ఇవాళ సీఎం గారు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడేది ఈ అంశాన్ని అనంటే అది జరుగుతుంది. తీసుకుందామండి క్లారిటీ, కాంగ్రెస్ నుంచి తీసుకుందామండి. ఒక నిమిషం అండి. ఎస్ జితేందర్ గారు చెప్పండి. దూరంలో అనేకమైనటువంటి విధ్వంసకరంగా సిపిఐ వాళ్ళని లాక్కున్నారు, తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశాన్ని అయితే మొత్తం భూస్థాపితం చేసేసారండి. మీరు పాయింట్ రండి, మీరేమంటారు? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా? ఒక ఉప ఎన్నికలు జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎక్కడ మారిందంటే అఫీషియల్ గా ఏమన్నా స్పీకర్ వాళ్ళకు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆర్డర్స్ కాంగ్రెస్ ధోరణి అది. ఎస్ జయరాం గారు, ఎస్ క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ వీళ్ళు అఫీషియల్ గా మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు అంటున్నారు. మనకేమో అన్ని వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ అన్ని కూడా ఉన్నాయి, ఎవరెవరు మారుతున్నారో లేదు ఏంటి అన్ని కూడా చూస్తున్నాము. ఏంటి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? హోల్ సినారియో చూస్తుంటే కూడా అంతా డిలే అవుతుంది. ఏంటి ఏమనుకోవచ్చు? ఇది రేవంత్ కి అర్థం కావాల్సిందంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయం రేవంత్ కి అర్థం కావట్లేదు. రేవంత్ కి అర్థమయ్యేది ఏంటంటే ఓన్లీ బిజినెస్, రియల్ ఎస్టేట్ మాత్రమే రేవంత్ సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడో లేడో చెప్పలేదంటే రేపు నైతికంగా తన పరిస్థితి ఏంది అనే విషయాన్ని రేవంత్ పర్సనల్ లైఫ్ ని దీన్ని డామేజ్ చేసుకుంటాడు. ఒకటి నా ఇచ్చే సలహా, ఒక మిత్రుడిగా నా ఇచ్చే సలహా ఏంటంటే, నీకు నైతికత లేదు అనే దాన్ని నువ్వు డామేజ్ చేసుకుంటున్నావు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నట్టే చాలా మంది మాట్లాడారు, రేవంత్ మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళు భూస్థాపితమైనలు అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేసీఆర్ గారు కూడా మాట్లాడారు, అట్లా బీజేపీ మాట్లాడింది. ఇట్లా మాట్లాడిన వాళ్ళు అంటూ ఎవరు లేరు, చాలా మంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతాడు, పవన్ కళ్యాణ్ గారికి అద్దు అదుపున్నారు నోరు.
ఉదయం ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడుతుంటాడు. అంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలలో లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మా జితేందర్ గురించి చెప్పాల్సిన పని ఏంటంటే పాపం ఆయన ఒక సీనియర్ నాయకులు, ఆయనకు సంస్థ స్థానం ఇవ్వాలి. ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే కాంగ్రెస్ సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఇక్కడ కింది వర్గాల నుంచి వచ్చిన వాడిని ఎవరిని కూడా పైకి రానివ్వరు. అదే ఇక కులం చూస్తుంటారు, కుటుంబం చూస్తుంటారు. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తుండ్రు, తన కులంలో ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చిండు, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చిందంటే ఒకసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నీ పార్టీ మీద నాకు కోపం లేదు, ఇప్పుడు నాకు ప్రేమ కూడా అంతకంటే లేదు. కేసీఆర్ మీద యుద్ధం చేశాము, ఆ యుద్ధంలో భాగంగా నీతో కలిసి మేము నీకు ఉపయోగపడ్డది అంతే తప్పితే నీ మీద ఏదో పెద్ద లేదు. సో నువ్వు కేసీఆర్ కంటే డబల్ అన్న విషయం అర్థమైపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావా పాలిస్తున్నావా, మోసంతోనే పాలిస్తున్నావా, ఇది డిసైడ్ చేసుకో. నువ్వు ప్రజల్ని మోసం చేసావా అంటే మోసం చేయలేదు, మేమంతా కలిసి పని చేశాము, నీకు అధికారం చేతిలోకి వచ్చేస్తుంది. కానీ పాలకుడుగా వచ్చిన తర్వాత ప్రజల్ని మోసంతోనే పాలించుకుంటూ మోసం చేస్తున్నావు. దీన్ని ఎవ్వడూ కూడా చరిత్రలో తీసివేయలేరు. ఈరోజు కాంగ్రెస్ లోపల జరుగుతున్నది ఏంటంటే మోసపూరితమైన పాలన. ఇక సంక్షేమ పథకాల గురించి అయితే పెద్ద మోసంతో కూడుకున్న పాలన, అలా డౌటే లేదు. ఇంకొక రకమైన మోసం ఏంటంటే నువ్వు ఏదైతే ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, నేను బీసీల కులగణన చేస్తుంటే బీసీల కులగణన చేసి ఎస్సీల కులగణన చేసి నువ్వు ఒరగబెట్టింది ఏమున్నది? ఆ కులగణన చేసేసిన తర్వాత ఇప్పుడు ఉన్న చైర్మన్లను ఏమైనా తీసి బీసీలను ఎస్సీలను ఏమైనా పెంచావా? ఉన్న ఆఫీసర్లను బీసీ ఎస్సీ ఆఫీసర్లను పెట్టినావా? ఇప్పుడు ఉన్న భూములను కొల్లగొడుతున్న భూములను ఇప్పుడు ఏదైనా పంచినావా? ఏం జరగలేదు. ఓన్లీ కులగణన మాత్రమే చేశావు, అది కూడా ఏదో తప్పుల తడకలాగా చేశావు. అది పక్కన పెట్టేద్దాం. ఇక బీఆర్ఎస్ మేము గొప్పోళ్ళం అనుకుంటే ఇక గతించిన పాలన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నేను విధ్వంసం అనే మాట వాడను గానే. సో మన ఒక రాయి, ఒక బంతి గోడకు విసిరితే అది పోవడం ఏ విధంగా పోతుందో, రావడం ఏ గురించి వస్తుందో ఈ సిద్ధాంతం చెప్పాల్సిన పని లేదు. ఇక బీజేపీ అంటావా, బీజేపీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు రాజకీయ పార్టీలు, ఓవరాల్ గా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తున్నాను. ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు, అందలం ఎక్కిస్తారు. కానీ మీరు నిరంతరం ప్రజలను మోసం చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ మేము చెప్తాం కదా ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది. అంటే ఈ రోజు మార్పు అనేది మనిషి లోపల సహజంగా రావాలని బీఆర్ఎస్ నాయకులను కోరుకుందాం. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను డెఫినెట్ గా ఎండగడతాం. ఇక బీజేపీ అంటావా అధికారంలో లేదు కాబట్టి దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు జస్ట్ వన్ వర్డ్ ప్లీజ్. ఈ రోజు మీరు కోరుకున్నట్టుగా మీరు చేస్తున్న ఇంత ఇబ్బందికర పరిణామాలు నువ్వు నిజంగా లైవ్ లో కూర్చొని మాట్లాడే దమ్ము రేవంత్కున్నదా? నువ్వు ఉంటే చెప్పు, నువ్వు నేను ఇద్దరం కూర్చుందాము. నీకు అంత దమ్ము లేదు. నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, మన ఇద్దరి గురించి మన ఇద్దరికి తెలుసు. నీకంత దమ్ము లేదు. ఉంది అంటవా? నీకు నేను మధ్యాహ్నం కూర్చుందాము. నువ్వు నిజంగా కనుక ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు ఉన్నాయో నువ్వు మాట్లాడదాము. రాజ్యాంగం ఉన్న పరిపక్వత గురించి, చట్టాల గురించి నువ్వు మాట్లాడు, నేను మాట్లాడదాం. అప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. సత్యవతి గారు ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అందరికీ తెలిసిన అంశమే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇంత తొందరగా ఫెయిల్ అయిన గవర్నమెంట్ ఏ రాష్ట్రాల్లో లేదు. ఫెయిల్ అవ్వడం అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఏవైతున్నాయి. జయరామన్న, నువ్వు పొద్దున్నే కాదన్నా, మీరు పదే 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 మాట్లాడతారు. ఈ అంశాన్ని ఎందుకు అంగీకరించట్లేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ని, బీఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, లేకపోతే ఆ పార్టీ పరిపాలనను బాగుంది అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే దాన్ని ఎందుకు మీరు అంగీకరించట్లేదు? గతంలో పొరపాటు జరిగి ఉంటుంది. ఒక చిన్న గీతకు పెద్ద గీత, చిన్న గీతకు పెద్ద గీత కనిపిస్తుంది తప్పితే ఒకటి అర్థం కావాల్సిందే, రాజకీయాలలో మోసం ప్రతి మోసం ఒకటి. మోసం చేసింది వాస్తవం, బీఆర్ఎస్ ప్రజలు మోసం చేసింది వాస్తవము. ఆ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచినాము. ప్రజల ముందు పెడుతున్నాం. మేము చెప్తున్నది ఏంటంటే మోసాన్ని ఎంత మోసం చేసిండ్రు, ఎంత పర్సెంటేజ్ మోసం. నేనేమంటున్నా, ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల తెలంగాణ సమాజం నష్టపోతున్న విషయాలన్నిటినీ కూడా ప్రజలు గమనించాలి. ఇంతకుముందు జయరాం గారు మాట్లాడినట్టు
మీ నియోజకవర్గాల్లో మీ మండలాల్లో ఒక మంచి ఆసుపత్రి కావాలన్నా, మంచి స్కూల్ 10 seconds కావాలన్నా, అండి. వాటిలో మంచి వస్తువులు కావాలన్నా, హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ ఫ్రీ నగరంగా కావాలన్నా, పొల్యూషన్ ఫ్రీ నగరంగా కావాలన్నా, ఆక్రమణల ఫ్రీ నగరంగా కావాలన్నా, ఇటువంటి పార్టీ ఫిరాయించే వాళ్ళను మళ్ళీ ఎన్నికల్లో స్థానం లేకుండా, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఏ పార్టీ కూడా ఎటువంటి టికెట్ ఇవ్వకుండా ఉంటేనే, అంతటి కఠిన చట్టాలు వస్తేనే ఈ దేశంలో మార్పు జరుగుతుంది. అటువంటి కఠిన చట్టాలు రావాలంటే మళ్ళీ ప్రజలు పోరాటాలు చేయాల్సిందే, ప్రజలు బయటికి రావాల్సిందే. దురదృష్టం ఏంటంటే Okay. ప్రజలు జితేందర్ గారు, final comments, please. 20 seconds లో conclude చేయండి. పరిస్థితి వచ్చింది, డబ్బు తీసుకొని ఓట్లు వేసే పరిస్థితికి వచ్చింది. Okay. ప్రజలు ఆలోచించాలి. Okay అండి, time up అండి. Yes, జితేందర్ గారు, please conclude. మేడం, సోదరుడు చెప్పినట్టుగా ఇప్పుడు భారతదేశంలో వాళ్ళ పరిపాలన ఉంది కదా, మరి కఠిన చట్టాలు తీసుకురమ్మని చెప్తున్నారు. భారతంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైంది 100%. సంవత్సరం 10 రైట్ అండి, చూద్దామండి చట్టాలు ఏ రకంగా ముందుకు వెళ్తాయి అంటే. సో డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి. సత్యవతి గారు, రవికుమార్ గారు అండ్ జితేందర్ గారు, జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.